హే గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్మి యశ్వంత్ 26. ఇప్పుడే మా రైడ్ బ్రీఫింగ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని బండిని స్టార్ట్ చేసినాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసేసి రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. రైడ్ వచ్చి డే 4. మనం ఇప్పుడు కారో వెళ్తున్నాము. మనము హైయెస్ట్ అక్కడ 10,200 ఫీట్ మనం వెళ్తాం ఇప్పుడు మనము. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 ఏమో అవుతున్నట్టు టైము. చూడాలి, ఇప్పుడైతే జస్ట్ 80 కిలోమీటర్స్ ఉంది మనకు. అసలైన ఘాట్ రోడ్ ఎట్లుంటుందో అనేది మనం చూస్తాం అనమాట. మొత్తం కర్స్ రోడ్స్ అనమాట. ఎక్సలెంట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా కర్స్ ఉంటాయని చెప్పేసి. మొత్తం బండి మాత్రం ఇట్లా బ్యాక్ టైర్ అయితే మొత్తం ఇట్లా మొత్తం బెండ్ మొత్తం కార్నరింగ్ మొత్తం సూపర్ కార్నరింగ్ వచ్చిందనమాట. ఈ రైడ్లో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని చెప్పేసి. ఏం ఉంటుంది అసలు అని ఏంది లేదు. కానీ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది ఈ రోడ్స్ అనేది ఇక్కడ సైడ్ అని చెప్పేసి. ఇంటర్నేషనల్ లేదంటే ఇంటర్నేషనల్ గాడి అంటాం కానీ రియల్గా చెప్తున్నా కదా. ఒక్కసారి వన్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. రోడ్స్ మాత్రం మొత్తం ఎస్, కార్నరింగ్ మొత్తం ఎస్సే. ఇట్లా పాము తిరిగినట్టే తిరుగుతుంది అన్నమాట రోడ్ మొత్తం. మీకు కనిపిస్తుంది చూడండి, ముందు కనిపిస్తుంది చూడండి ఒకసారి. రోడ్ అయితే
అయిపోతుందో లేదో మళ్ళీ ఇంకో టర్నింగ్ వస్తూనే ఉంది, ఇంకో టర్నింగ్ అయిపోతుందో లేదో మళ్ళీ ఇంకో టర్నింగ్. అసలు అయితే బండి మొత్తం నేనైతే ఈ రైడ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన. హిమాలయన్ 450 పైన నేను భయపడ్డా ఫస్ట్, 450 అమ్మా అనుకున్నా, కానీ ఇట్లాంటి రోడ్లలో 450. కానీ ఇక్కడ రూల్స్ మాత్రం బాగున్నాయి. వీళ్ళ అండర్స్టాండింగ్ ఆరో అన్నదే లేదు, అండర్స్టాండింగ్ మాత్రం చాలా బాగుంది. వెహికల్ టు వెహికల్ వాళ్ళు ఇండికేటర్ ఇస్తే రైట్ సైడ్ వస్తుంది, ఆపోజిట్ వెహికల్ నుంచి బండి వస్తున్నట్టు, లెఫ్ట్ ఇస్తే ఖాళీగా ఉంది మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆరన్ అసలు చాలా ఎమర్జెన్సీ ఉంటేనే ఆరన్ అన్నది కొడతారు, కానీ అసలు అయితే జీరో ఆరన్. చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు చూడండి ఎట్లా కార్నర్ ఎట్లా ఉంది చూడండి, ఒక్కసారి మొత్తం టర్నింగ్ ఇట్లా మరుగుతున్నామో లేదో ఇంకో టర్నింగ్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది మనకైతే. ఫాగ్ వచ్చేసి మొత్తం మెల్లమెల్ల ఫాగ్ లోపలికి ఎంటర్ మనం దగ్గరకు వచ్చేస్తాం అన్నమాట. దోచుల పాస్ దగ్గరకు వచ్చేసినాం, నియర్కి వచ్చేసినాం మనము. మొత్తం జీరో విజిబిలిటీ మాకు మొత్తం మందికి మొత్తం చాలా మబ్బుగా అనిపిస్తలేదు మాకైతే ఇప్పుడు. ఫైనల్లీ మనం ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయిపోయినాం అనమాట. దోచులో ఫస్ట్ 10,200 feet మనం ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. సివిల్ Dochula Pass. कैमरामैन फटाफट आ जाना. एक्सप्लेन करो. एक्सप्लेन करो. So this place called Dochula. These are Shanti Stupas. It is 3,150 meters above sea level. 3,150. 3,150 meters above sea level. So, Dochula literally means piling up of small stone and forming the mountain. That's why it's called Dochula. So there is 108 stupa, which was built by grandmother Ashti Deji Ulmo. Okay, Queen Mother. Queen's mother. Yeah, Queen Mother. Deji's mother. It was built in 2004 and it was completed in 2008.
And like this stupa was built because in 2003 It was a civil one. not civil one also. It like military insurgent we used to call it. Or like terrorist groups or not terrorist, exactly military. Yeah, same like So not from Indian side. Militants. Assamese militants. Assamese, militants. They wanted to have అన్న వినకుండా ఫోన్ మాట్లాడితే న్యాయమే అది Assam, but But in Bhutan there being is part of cafe Assam. also, okay? If you want to use washroom, there is cafe and ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కాఫీ దానికి వెళ్తున్నాము పక్కకి క్యాఫెటేరియా ఉందన్నమాట. ఆ క్యాఫెటేరియా కూడా చాలా బాగుంది అసలుకి. బయట సిట్టింగ్ కానీ లోపల మాత్రం ఇంకా చాలా బాగుంది. లోపల నేను అంతా తీయలేదు. కాస్ట్ వచ్చేసి కాఫీకి 80 రూపీస్ మీద తీసుకున్నారు. కానీ మంచిగా ఉంది, డీసెంట్గా మంచిగా అనిపించింది. ఆయన కూడా కాఫీ అయినా కూడా హ్యాపీ ఉంటే. Himalayan range. तो फोटोग्राफर बुलाओ ना. ఇక మా అందరూ ఫోటో సెక్షన్ వేద్దాం, మన గ్రూప్ ఫోటో తీసుకున్నాము. నెక్స్ట్ ఇక నాదే ఫొటోస్ అన్నీ అయినాయి. నేను నాన్న కాఫీ తాగింది అన్నీ ఫోటో తీసుకున్నాను. మెమరీస్ కోసం తీసుకునేవన్నీ నేను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే మొత్తం 0 విజిబిలిటీ ఉంది మాకైతే. మొత్తం మంచి వచ్చేసింది మొత్తం. ఇక్కడ అందరం రౌండ్ వేస్తున్నాం అనమాట. మొత్తం సూపర్ మొత్తం వాళ్ళ కల్చర్ అనమాట అది. ఇక్కడ మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మనం వాళ్ళ కల్చర్ మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ మనం ఇట్లా రౌండ్ తిరిగామన్నమాట. మేము ఇట్లా మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది నాకైతే. ఫుల్ హ్యాపీ ఉండే నేనైతే అక్కడ. మంచిగా పీస్ ఆఫ్ మైండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పీస్ ఉండే నాకైతే.
మెల్లమెల్ల కిందికి వెళ్తున్నా కొత్త మొత్తం విజిబిలిటీ అనేది కనిపిస్తలేదు మరి జీరో ఏదో హెల్మెటే తీసేసి హెల్మెట్ వైజర్ తీసేసినప్పుడు చూస్తుంది మాకైతే హెల్మెట్ యాంటీ ఫాగింగ్ ఉన్నా కూడా కనిపిస్తలేదు అసలు మాకు చాలా భయం వేసింది అందరికి. అలా కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. నా ముందు నడిపిస్తున్నాను ఇట్లా 4.5 years అయితే బండి నడపడం నడిపిస్తున్నాను. ఇప్పుడు ఈ మళ్ళీ బండి నడుపుతున్నాను. చాలా రేట్ అన్నకి మస్తు నడిపింది అన్న మాత్రం మంచిగా అనిపించింది. అన్న మాత్రం సూపర్ నడిపింది బండి మాత్రం. అన్నాడు ఫస్ట్ ఏమో ఇష్టం ఎట్లా నడుపుతానేమో అన్నాడు కానీ మస్తు నడిపిండు. 4.5 yearsతో నడుపుతున్నా అని చెప్పి అన్నాడు అన్న ఉన్నది. కానీ బాగా అనిపించింది. ఈ గ్రూప్లో మాకు మంచిగా అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం.
ముందుకి పోలీస్ చెకింగ్ ఉండే, పోలీస్ చెకింగ్ చేసేసుకొని పర్మిట్ అనమాట చేసుకొని వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం షాప్స్ మాత్రం ఇక్కడ వెరైటీ ఉన్నాయి. మన దగ్గర చిన్న చిన్న మార్కెట్లు ఎట్లా ఉంటుందో ఇట్లా మొత్తం సపరేట్గా షెడ్ వేసేసి మంచిగా పెట్టేసారు అనమాట వీళ్ళు షాప్స్ అన్ని. మంచిగా అనిపించింది, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుండా. చూడండి రైట్ సైడ్ మొత్తం షాప్సే ఉంటాయి, వెరైటీగా ఉంది ఇదంతా. కానీ ఇట్లా మంచిగా అనిపించింది నాకైతే. అన్ని షాప్స్ ఉన్నాయి, అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఒక చిన్న సంతలాగా మార్కెట్ టైప్. బాగా సెక్షన్ అనుకుంటా నా వయసు. డిఫెండర్ అయ్యో మన ఆడిపోతురా బంధు. ఆట ఆడుతుంది ఉన్నాక. అదన్నా ఆరంభిస్తామని ఫ్రెండ్స్ ఇక్కడ రిసీ వస్తున్నారు ఐస్క్రీమ్లో. కెన్ యూ షో మీ ద బాడీ? ఇప్పుడు హోటల్లో లంచ్ అయిపోయింది, వెళ్తున్నాం. ఇక్కడ మనం తినలేదు. నేనైతే అసలు చాలా బఫే సిస్టమ్ అనమాట. 600 రూపీస్ అన్నం మీద వేరే దుడ్డు రైస్ లాగా ఉందన్నమాట, రెడ్ రైస్ లాంటిది.
రెడ్ రైస్ వేరే వేరే కర్రీస్ ఉన్నాయి. నాకు చాలా ఏడుపు వచ్చింది తినాలంటే, ఎట్లాంటి తిండి తినాలంటే. కానీ ఇట్లాంటి తిండి తింటే మాత్రం పక్క బక్కగా అయిపోతుంది. ఇప్పుడే ఫుడ్ తిన్నాం మనం అంతా, లంచ్ చేసుకొని ఇప్పుడు వెళ్తూ చేసినాం. వెళ్తున్నాం ఇప్పుడు రాసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి బుక్ చేస్తాను చూసుకొని. మాత్రం ఘోరంగా ఉన్నాయి అసలు, తినలేం మనం ఇలాంటి ఉన్నాయి. రెడ్ రైస్ అంట 600 రూపాయలు బస్ అవుతుంది. గుడ్డు రైస్ అంతే వెళ్ళలేము నాకు తెలిసి. కస్టమర్ బ్రిడ్జ్లో ఉన్నాం సేమ్ అది. మన శ్రీశైలంలో ఫైబర్ ఎట్లా కూలిపోయిందో నా దగ్గర కూలిపోయినట్టుంది అర్థం కానీ తెలిసి. యాక్చువల్ పెద్ద ఫ్లైఓవర్ వెళ్దాం అనుకుంటాను. అరే వెళ్తున్నామా ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దామా? పైన నడుస్తారు మళ్ళీ పైన నడుస్తారు. పని తప్పని మళ్ళీ 3 పనులు ఉండదు. ఎంత మంచి డిసిప్లిన్ అంటే కూడా ఆ వ్యూ మాత్రం సూపర్ ఉందా. అడుగుతున్నాం మరి ఇది వాటర్ ఉన్నప్పుడు అవసరం మాత్రం చాలా బాగుంటుంది. పొన్నాకల్లో ఒకటి మ్యూజియం ఉంటుందన్నమాట. 17th century వాళ్ళది.
అక్కడ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసినాం. నేను వెళ్ళలేదు లోపల, ఒక కెమెరా టల్ లేదంటే వెళ్ళలేదు. ఎంట్రీ ఫీజు 500 రూపీస్ అనమాట లోపల వెళ్ళాలంటే. ఇంకా బయటనే ఉన్నాం మేము, ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ అందరూ లోపలికి వెళ్ళారు ఎక్స్ప్లోర్ చేయడానికి. మేము ఇట్లా బయట చేసి ఫోటో సెక్షన్ చేసుకుంటూ కూర్చోం. మళ్ళీ లోపల పోవాలంటే మళ్ళీ 500 కట్టాలి. మళ్ళీ మెయిన్ చాలా తిరగాలి, 2-3 hours టైం పడుతుందంట. ఇంకోటి ఏంటంటే మెయిన్ లోపల ఏం రికార్డింగ్ ఏం చేయడానికి ఏం ఛాన్స్ లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. మ్యూజియం మాత్రం బయటికి చూస్తే సైడ్కి నుంచి మొత్తం వాటరు చాలా బాగుండే. మేము ఎంత లోపలికి వెళ్ళాం కానీ మొత్తం లోపలికి వెళ్ళిపోలేదు. ఇక మేము అంతా బయట ఉన్న వాళ్ళంతా మంచిగా ఫోటో సెషన్ తీసుకున్నాం, మంచిగా టైం పాస్ చేసినాం, కూర్చొని టైం దొరికింది కదా ఫటాఫట్ అన్నీ ఫోటోలు తీసుకున్నాం. మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ మంచిగా తీసుకున్నాం. మనకి ఫోటో అయితే లోపల మంచిగా ఉంది. వ్యూ మాత్రం రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాం. ఫస్ట్ తర్వాత ఫస్ట్ వెళ్తాం మనం. చూద్దాం ఫస్ట్ సెంటర్కి ఎదురా కాదు తెలియదు అనమాట. రివర్ రాఫ్టింగ్లో పోయాము అంటారు. మామూలు ఇక్కడ చూస్తున్నారు లోపల రివర్ రాఫ్టింగ్ అని చెప్పేసి చూస్తున్నారు. ఇక్కడ నుంచి చిన్న మిస్ అయింది, నేను ఒక చిన్న మిస్ అయిపోయినా. దగ్గర 40 kilometers నేను ముందుకు వెళ్ళిపోయాను. మా వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోయారు, నేను కొద్దిగా ఆయన ఒక ఫోన్ మాట్లాడుకున్న ఆయన మిస్ అయిపోయాను. ఒక్కనే ఉన్న మా 9 కల్లా లాస్ట్ మా అబ్బాయి టెక్నీషియన్ ఉండే. ఆ మనోడికి ఏం చేస్తుంటే ఒక లారీ వస్తుంది అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయినా. మనోడు ఆగిపోయాను, ఎంత ఆగిపోయాను, మనం రైట్ తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఆయన పడే రావాలి మనోడు. ఎందుకంటే మా దాంట్లో రూల్ ఏంటంటే ఫ్రంట్ వెహికల్ పోతే బ్యాక్ సైడ్ లాస్ట్ వెహికల్ ఏదైతే ఉందో అది ఎట్టుపోయినా మా వెంబడే రావాల్సింది. మనోడు నేను డైరెక్ట్ కొటేషన్ ఏమో అనుకుని మనం వెళ్ళిపోయాను. నేను డైరెక్ట్ కొటేషన్ అనుకోండి, నేనేమో స్ట్రేట్ వెళ్ళిపోయినా. నేనేమో మిస్ అయిపోయినా, నాకేమో అర్థమవుతలేదు, ఏం చేయాలి అర్థమవుతుంది. పోతూనే ఉన్నా ఎంత పోయినా కూడా నాలుగు దొరకలేదు నేను. మళ్ళీ డౌట్ వచ్చి మా వాళ్ళ గ్రూప్లో మెసేజ్ చేసిన, అది గ్రూప్లో ఏంటంటే మన లొకేషన్ పంపించారు. లొకేషన్ పంపిస్తే మళ్ళీ రిటర్న్ అయినా మా అనిపించింది నాకైతే. అప్పుడు మా కెప్టెన్ చెప్తున్నాను, బాయ్ కబీబీ మీరు ఎప్పుడు అట్లా వెళ్ళకండి, చిన్న ట్రైన్ కూడా చాలా ప్రాబ్లం, మాకు ట్రైన్ వేస్తారు అని చెప్పేసి. క్యాగ్ అవుతుంది ఎందుకంటే కంపల్సరీ గైడ్ అనేది కంపల్సరీ ఉండాలి అన్నమాట. రూల్ ఇక్కడ గైడ్ లేకపోతే అసలు మనం ఏం చేయలేము ఇక్కడ. మీకు రైట్ సైడ్ కనిపిస్తుందో లేదో, మొత్తం అంతా రైట్ సైడ్ ఉన్నది మొత్తం వాటర్ అనమాట. రివర్ రాఫ్టింగ్ మొత్తం అక్కడనే అవుతూనే ఉంటుంది. మేము మామూలు రివర్ రాఫ్టింగ్ చేసి వర్షం పడుతుంది అక్కడ పడుతుంది అలా కనిపిస్తుంది. వర్షం నీళ్ళు చుక్కలు పడుతుంది, అది చుక్కలుగా పడినట్టు అనిపిస్తాయి. డ్రోన్ వచ్చింది.
దగ్గర రావాలి వస్తే బాగుంటుంది. నేను రాను, నేను రాను అంటున్నాను. దేనికి వస్తలేదు. క్యాప్టెన్ వాడు వచ్చేసి అవన్నీ ఎట్లయింది అది అదే కదా ఏమో ముందరికెళ్ళి తీయాలి తీయాలి ఇంకా బాగుండే కానీ యాక్షన్ ఇక్కడ బాగా కష్టపడాలి. దిగే పట్టుకోరు జన మమ్మల్ని నువ్వు మేము బస్ పాప చూసి పెద్ద పాప ఇది పట్టుకో నువ్వు యశ్వంత నువ్వు ఇది పట్టుకున్నా अब जना रहे पकवान है इधर इधर రివర్ రాఫ్టింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి నేను మిస్ అయ్యింది. ఇక్కడ ఏదైనా అన్ని కార్లు అయినాయి రైట్ సైడ్లో, అక్కడ నుంచి నేను మిస్ అయిపోయాను అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ అది ఇట్లా ఫస్ట్ టైం అట్లా మిస్ అవ్వడం. మీకు ఇప్పుడు నైట్ టైం మ్యూజియం ఎంత బాగుంటుందో లైటింగ్తో, చాలా బాగుంటుంది మ్యూజియం నైట్ టైం అయితే. మీకు చూపిస్తే చూడండి నేను ముందుకి. చూడండి ఎంత బాగుంటుందో ఫొటోస్. నేను క్లిక్ చేసిన ఫొటోస్ చూపిస్తా పెట్టాను. చాలా బాగా వచ్చింది ఇక్కడ నుంచి అయితే వ్యూ మాత్రం. అందరం ఫైనల్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. అంటే చూడండి ఆ ముందు వెహికల్ ఇట్లా ఫస్ట్ ఆ వెహికల్ వచ్చింది కాబట్టి మా బండ్లను ఆయన్ని ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అనమాట. ఇక్కడ మేమంతా అందరం రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఫుల్ లైట్గా వర్షం డిజిలింగ్ అవుతుంది, వెళ్ళిపోతున్నాం మేము. पार्किंग अंदर लाइन बाय लाइन बच्चे पार्किंग ఉండాలి సార్ మా హైదరాబాద్లో.
801. ఇది రూము. ఇది మా రూము. ఇది వాష్రూమ్. ఓకే, వెల్ అండ్ గుడ్.